5 సంవత్సరాల కాలంలో ఏ విధంగా ఉందో మనకందరికీ తెలుసు. సాక్షాత్తు ఎన్డీఏ కూటమి నంద్యాల జిల్లా ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి అక్క గారు ఢిల్లీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిని నిరసిస్తూ ప్రెస్ మీట్ పెట్టిన విషయం మనకందరికీ తెలిసిందే. నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, వైఎస్ఆర్సీపీ గూండాలు కావచ్చు, ప్రజల్ని నాయకుల్ని ఏ విధంగా హింసించారో మీడియా ముఖంగా స్పష్టంగా చెప్పారు బైరెడ్డి శబరి అక్క గారు. ఇదే కరోనా టైంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఫ్రీ కరోనా వ్యాక్సిన్, మాస్కులు ఇస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డాక్టర్ సుధాకర్ గారు ప్రశ్నించినప్పుడు మాస్కుల కోసము డాక్టర్ సుధాకర్ బాబు గారిని హింసించి అతను చనిపోయే విధంగా ప్రేరేపించింది వైఎస్ఆర్సీపీ నాయకులు కాదా? ఈ వైఎస్ఆర్సీపీ గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదా? అదేవిధంగా ఎమ్మెల్సీ ఉన్నటువంటి అనంతబాబు గారు గతంలో ఒక దళితుని డోర్ డెలివరీ చేస్తే అసలు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము ఎటువంటి